గండికోట హత్య కేసు కీలక మలుపు తిరిగింది. హత్య కేసులో ప్రియుడు లోకేష్ పాత్ర లేదని గుర్తించారు. అయితే పరువు హత్యగా దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది. మృతురాలి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ రాయలు ఇచ్చారా? హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన డీఐజీ కోయ ప్రవీణ్ వేరే ఇతర కోణంలో ఆధారాలు దొరికాయన్నారు. బాలికపై ఎటువంటి అత్యాచారం జరగలేదన్నారు. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈ రోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. అదేమిటనేది మనకైతే కీలకమైన ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి అయితే జరగలేదు. ఆమె అయితే శవమై పడి ఉన్నారు. పైన వస్త్రాలు తొలగించున్నాయి. ఏమిటనేది మనం ఒక క్లూ అయితే దొరికింది. నిన్నటి నుంచి అనుమానం ఉండింది వాళ్ళ మనకు ఈ రోజు పొద్దున్న ఉదయం 11-12 టైం ఎంత ఈ రోజు అయితే ఉదయం అరౌండ్ సుమారు 12 గంటల సమయంలో కీలకమైన ఆధారాలు మనకు లభించాయి. సాయంత్రానికి మేము మా ఎస్పీ గారు డిఎస్పీ గారు పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తాం. హత్యకు గురైన మైనర్ బాలిక మృతదేహానికి స్వగ్రామం హనుమగుతిలో బంధువులు అంత్యక్రియలు పూర్తి చేశారు. తల్లిదండ్రులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్థిని హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కమలాపురం నుంచి